ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యమని దైవాశీర్వాదం పొందుచున్నారని మేము నమ్ముచున్నాం. నేటి వాగ్దానంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యొక్క వాక్కు కొరకు మనం ఎదురు చూచినప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో కోల్పోయినటువంటి స్థితిని ఉన్నత స్థితిలోగా కొత్త జీవితముగా ప్రభు నూతన బలాన్ని ఇచ్చి మనం తృప్తిపరచబోతూ ఉన్నాడు. చూడండి, పక్షి ఆకాశం పైకి ఎగిరినప్పుడు మేఘాలు వర్షముతోనూ మెరుస్తున్నటువంటి సమయంలో, ఆ వర్షం పడుతున్నటువంటి సమయంలో ఆ పక్షి ఆ మేఘాలకు పైగా వెళ్ళి అంతరిక్షంలో అది స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది. అలాంటి పక్షి ఒకగానొక సందర్భంలో తన యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థితిని, అలాంటి స్వేచ్ఛ అయినటువంటి స్థితిని కోల్పోయి తాను ఎక్కడికి పైకి కూడా ఎగలేటువంటి పరిస్థితులు అది ఆ సమయంలో అది దేవుని యొక్క వాక్కు కొరకు ఎదురు చూచి, అయ్యా నేను మొదట ఏ స్థితిలో ఉన్నానో అట్టి స్థితి నాకు దయచేయని అది దేవుని దగ్గర దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి దేవుడు తన యొక్క జీవితాన్ని మరలా నూతన యొక్క బలముగా, నూతన స్థితిగా ప్రభువు మార్చారు. అలాగే నా జీవితంలో కూడా ఈరోజు నీ యొక్క పాత రోత జీవితాన్ని విడిచి దేవుడు నూతన బలాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఏ కుటుంబం అయినా సరే, ఏ యొక్క బిడ్డ అయినా సరే దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూచినప్పుడు మన యొక్క పాత రోత జీవితంలో నుంచి దేవుడు నూతనమైనటువంటి స్థితిలోనికి నూతన బలాన్ని ఇచ్చి నిన్ను నన్ను కూడా తృప్తిపరిచి అని సన్నిధానం ఉన్నటువంటి మహిమ చేత ప్రభువు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూచి ఆయన యొక్క నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. అనేకులు కూడా తెలియచేసి దేవుడు ఉన్నటువంటి నూతన బలాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ గణనాం బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నిజంగా ప్రభా, పక్షి ఏ రీతిగా పైకి స్వేచ్ఛగా ఎగురుతూ ఉందో అట్టి యొక్క నూతన బలాన్ని మీకు కూడా దయచేయాలని, పాత రోత జీవితంలో నుంచి నూతన బలాన్ని, నూతన శక్తిని ఇవ్వాలి అని, ఇక ఆకాశము కింద ఎలా ఉరుములు మెరుపులు వర్షము ద్వారా ఎలా అయితే మనిషి ఇబ్బంది పడుతుంటారో ఆ యొక్క మేఘాలకు పైగా అంతరిక్షంలో నీ స్వేచ్ఛగా నేను నీకు సహాయం చేస్తానని ప్రభా, ఇదిగో నా మాట వినినట్లయితే నేను మిమ్మల్ని గొప్పవారిని చేస్తానని ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాలం మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, ఏ బిడ్డ అయితే ప్రభా సమస్యల్లో, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, నీ మాట కొరకు కనిపెట్టుకుని ప్రభా నీలో ఉన్నటువంటి నూతన ఆనందాన్ని, నూతన సంతోషాన్ని ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీ మహిమతో ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా వందనాలు.